హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మేమైతే శివరాత్రి రోజు పొద్దున్నే లేసి గుడికొచ్చామండి. ఇదే మా గుడి. ఇది గుడిగుంట్లపాలెంలో ఉందండి. ఈ గుడికి శివరాత్రి రోజైనా ఏ విశేషం జరిగినా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. మేమైతే పొద్దున్నే అభిషేకం చేయించుకున్నాము. అభిషేకంకి ప్రతి ఒక్క సామాను బయటనే దొరికింది. ఇంటి దగ్గర నుంచి నేనేం తీసుకురాలేదండి. నెయ్యి, ఏం ఆవు పాలు, పంచదార, ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్కటి తేనె అన్నీ వాళ్ళే ఇచ్చారండి. అరటిపండు అన్నీ ఒక ప్యాకేజ్‌లాగా తీసేసి మనకైతే ఇచ్చారు. తీసుకొచ్చి అభిషేకం చేయించుకున్నాం. మన గోత్రనామాలు చెబుతూ మనమే అక్కడ అభిషేకం చేసినంత అదిగా వాళ్ళు అక్కడ చేస్తున్నారు. నిజంగా ఆ దేవుడికి అభిషేకం చేస్తున్నంత సేపు చాలా బాగా అనిపించిందండి. మనసైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. పొద్దున్నే 5కి లేచి వెళ్ళాము. మేము వెళ్ళేసరికల్నే 5:30 అట్లా అయిందంటే మాకు దగ్గరనే లెండి గానీ, మేము లేచి పూజ చేసుకొని ఇంట్లో చేసుకున్న అభిషేకానికి అప్పటికే ఒక బ్యాచ్ అయిపోయింది. 3, 4 బ్యాచులు ఆహ్, ఆహ్, అప్పటికి నడుస్తూనే ఉన్నాయి. ఆహ్, మేమైతే గర్భగుడిలోకైతే మాకు ప్రవేశం లేదు. ఆహ్, బయట నంది దగ్గరనే ఉండేసి మేము అభిషేకం చేయించుకున్నాము. టోకెన్ తీసుకోవాలి. టోకెన్ గూడా తీసుకున్నామండి మేము. టోకెన్‌కి ఇంత అని ఛార్జ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అభిషేకం తర్వాత ఆ స్వామివారిని మంచిగా ఆయన అభిషేక ప్రియుడు గదండీ! అందుకే తనకి అభిషేకం అంటే ఆ రోజు ఎక్కడ లేని అభిషేకం జరుగుతదండి నిజంగా. అభిషేకం చేస్తున్నంత సేపు ఆయన అంత సంతోషంగా ఉంటారు. మనకు కూడా అంత బాగా దర్శనమిస్తారు. ఆ తర్వాత ఆ స్వామివారి అభిషేకం అయిపోయాక తనని పూలతోటి మంచిగా విభూదితోటి తనని అలంకరించారు. అలంకరించాక ఆ విభూదినే మా నొసట పెట్టారు. ఆహ్, ఆహ్, ఆ తర్వాత మేమైతే హారతి తీసుకొనేసి వెళ్ళాం. బయటకొచ్చేసాము. గుడిలో కొంచెం సేపు కూర్చునే కూర్చున్నామండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తది. నిజంగా గుడికైతే ఖచ్చితంగా వెళ్ళటానికి ట్రై చేయండి. చూసారు గదా! మా నంది నిజంగా ఆ శివయ్య ముందల ఈ నంది అయితే అసలు ఆహా! ఆహ్, అట్లా అనిపిస్తదండి. ఇంకా నైటొచ్చేసి కళ్యాణానికైతే వచ్చేసాము. మన శివయ్య కళ్యాణం మామూలుగా జరగలేదండి. అంగరంగ వైభవంగా జరిగింది. ఆహ్, ఆహ్, లైట్‌లో చూశారు గదా! నిజంగా ఒక పెళ్ళికి ఎలా డెకరేట్ చేస్తారు గదండీ! మనము ఇళ్ళలో పెళ్లి జరిగితే, మరి మన శివయ్య పెళ్లి అంటే ఎంత బాగా డెకరేట్ జేస్తారో చెప్పండి. చూసారు గదా! ప్రతి ఒక్కటి అంత బాగా నాకైతే అసలు ఆ లైట్స్‌ని జూసి అట్లా ఉండాలనిపించిందండి. నిజంగా గుడికి అంత కళ ఒచ్చింది. ఇంక పెళ్ళంటే ఇంక అంతే గదండీ! అంత బాగా అనిపించింది జూడండి. లోపటి నుంచి, బయట నుంచి అంత బాగా అలంకరించారు. కళ్యాణానికైతే మాకు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి కళ్యాణం జూడటానికి. పీటల మీద కూర్చునే దంపతులైనా అందరూ వచ్చేసారు. అక్కడ కూర్చున్నారు. ఇక కళ్యాణం అయితే స్టార్ట్ అవ్వడానికైతే టైం అయితుంది. మనమైతే దేవుని లోపట్లో మనకు విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలుంటాయి. ఆ ఆ దేవుళ్ళకే మనము కళ్యాణం జేస్తారండి. ఇప్పుడు ఆ దేవుళ్ళని మేళ తాళాలతోటి తీసుకొని రావడానికైతే గుళ్ళోకి వెళ్తున్నారు. ఆయనని చప్పుళ్ళతోటి ఎంత బాగా ఆహ్వానిస్తున్నారో చూడండి. ఆహ్, నిజంగా మన శివయ్య కళ్యాణము ఏ ఎంత బాగా ఇది లోక కళ్యాణం కోసమే. మన కళ్యాణం ఎట్లా మనకు అదైతుందో, కానీ ఈ దేవుళ్ళ కళ్యాణం లోక కళ్యాణం కోసం. అంటే లోకమంతా మంచి జరగటానికి జరుగుతుంది అనేసి మన శాస్త్రం చెప్తున్నది. నెక్స్ట్ ఈ అయ్యగారు గూడా అదే ముచ్చట జెప్పారు. నలుగురు అయ్యగారులొచ్చారు. వాళ్ళు ప్రతి ఒక్క దాన్ని గూడా ఎంతో అదిగా చెప్తున్నారు. అక్కడ బ్రౌన్ కలర్ కట్టుకున్న ధోతి కట్టుకున్న ఒక అయ్యగారు, పెద్ద అయ్యగారొచ్చారు. తనైతే చాలా బాగా జెప్పారండి. ప్రతి ఒక్క విషయాన్ని ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ జేశారో నిజంగా అసలు. కళ్యాణం జరుగుతున్నంత సేపు అలా చూస్తూ, విని ఉండిపోవాలనిపించింది. అంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్క విషయాన్ని. అసలు కళ్యాణం అంటే ఏంటి? ఎందుకు చేశారు? ఈ శివపార్వతుల కళ్యాణం. అసలు వాళ్ళ తల్లిదండ్రులెవరు? ఏంటి? ఆ పార్వతమ్మ వారికి శివయ్యతోటి ఎలా కళ్యాణం జరిగింది? అనే ప్రతి ఒక్క విషయాన్ని మనకు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు.
ఇప్పుడైతే శివపార్వతుల్ని తీసుకొచ్చేసి మన మంటపంలో కూర్చోబెట్టారండి. ఇక పెళ్లి కూతురు, పెళ్లి కొడుకైతే వచ్చేసారు. ఇక ఆహ్, వాళ్ళ తంతైతే మొదలుపెట్టాలి గదండీ! మనకైతే ఇద్దరు ఒకటి పెళ్ళికొడుకు తరపున, ఒకటి పెళ్లి కూతురు తరపునైతే అయ్యవార్లొస్తారు. కానీ ఇక్కడ అందరూ నలుగురు అయ్యగార్లొచ్చారు కళ్యాణం జరిపించటానికి. చూసారు గదా! ఇక అక్కడ కూర్చున్న ఆ పెద్ద మనిషి ప్రతి ఒక్క విషయాన్ని గణపతి పూజ దగ్గర నుంచి మొదలుపెడితే కళ్యాణం అయ్యేదాకా కూడా ఇది ఎందుకు చేస్తారు? ప్రతి ఒక్క విషయాన్ని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఎందుకంటే అది మండపం చూసారు గదా! నిజంగా అసలు ఆ మండపాన్ని చూస్తుంటే గూడా అంత బాగా అనిపించిందండి. మండపం గూడా అంత బాగా అసలు అలంకరించారంటే నిజంగా ఆ కళ్యాణం అంత బాగా చూసినందుకు గూడా అంత బాగా అనిపించిందండి మంటపాన్ని చూస్తుంటే గూడా. ఇక ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పుడైతే పీటల మీద కూర్చున్న వాళ్ళు గణపతి పూజ కోసమని మనము పసుపు గణపతిని తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటారండి. ఆ గణపతిని ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి పెట్టాలి, ఏమేమి చేయాలి అనేది ప్రతి ఒక్కటి అయ్యగారి దగ్గరకొచ్చి చెప్తున్నారు. వాళ్ళైతే చెప్పిన ప్రకారం అక్కడ ఆచరిస్తున్నారండి. తనని అవన్నీ చూసుకోమని చెప్తున్నారు ఒక అయ్యగారిని. ఆ నలుగురు అయ్యగార్లు గూడా మంత్రోచ్చారణ చేస్తుంటే అసలు ఎంత బాగా అండి గుడైతే మారుమోగిపోయిందండి నిజంగా. అంత బాగా చేస్తున్నారు. ఇక కళ్యాణం విషయానికొస్తే మరి పెళ్లి కూతురు తరపున, పెళ్లి కొడుకు తరపున అనేసి మనం 7 తరాలు ఎనకాల ముందల ఎలా చూస్తామో, మన పార్వతీదేవి మన హిమవంతునికి మన ఆహ్, మేనకాదేవికి పుట్టిందండి అమ్మవారు. ఆమైతే ఇక ఈ హిమవంతుడి మేనకాదేవికి పుట్టిన అమ్మవారు పార్వతీదేవి వారు ఆమె చిన్నప్పటి నుంచి కూడా శివుడిని ఆరాధిస్తుందటండి. చిన్నప్పటి నుంచైనా శివుడిని ఆరాధిస్తుందట. అయితే ఈమె ఒకసారి అలా ఆరాధిస్తూ ఒకరోజు తపస్సు చేస్తుందటండి. తపస్సు చేస్తున్నప్పుడు శివుడి మనసులో మరి తపస్సు చేస్తున్నప్పుడు మరి శివునికి గూడా తెలుస్తది గదండీ! ఆమె తపస్సు చేసినప్పుడు ఒక ముని వచ్చి అన్నాడట గదా! ఏమన్నాడట అంటే నువ్వెవరినైతే మనసులో ధ్యానిస్తున్నావో అతను అలాంటివాడు, ఇలాంటివాడు అనేసి తన గురించి చాలా చెడ్డగా చెప్పాడటండి ఆ ముని. కానీ పార్వతీ అమ్మవారు తను చెప్పిన మాటలు ఏవి నమ్మలేదట. లేదు మీరు చెప్తున్నదంతా అసత్యం ఆహ్, అని ఆ స్వామి ఎప్పుడు అలా చెయ్యడు అనేసి చాలా నమ్మకంతో ఉందటండి. అప్పుడు ఆ ముని అసలు రూపం ధరించాడటండి. ఆ అసలు రూపం ఏంటి అంటే శివుని రూపం. ఆ శివయ్యే ఆ ముని వేషంలో వచ్చాడు. ఆ ముని వేషంలో వచ్చి ఈ ఈ ఈ పార్వతీదేవి వారిని అప్పుడు వారిద్దరి యొక్క పెళ్ళికి అదే మొదటి నాంది పలికింది. ఆ తర్వాత మరి ఇక హిమవంతుడిని మన నారదముని వారు ప్రతి ఒక్క కార్యానికి ఏది జరిగినా నారదముని వారు లేనిది ఏది జరగదు. ఆయననే ముందలుండి అన్ని ముందలకి నడిపిస్తాడు గదా! ఎలా అయితే ఆయన గొడవలు పెడతాడో, ఆ గొడవలకు కూడా ప్రతి ఒక్క అంతరార్థం ఉంటదటండి. అంటారు గదా! నారాయణ నారాయణ అనుకుంటూ వస్తాడు గదా! ఆ తర్వాత ఈ నారదముని వారు హిమవంతునికి చెప్పి, మరి ఇక పార్వతీదేవి గారు శివుడిని ఆరాధిస్తున్నారు గదా! తనకు కళ్యాణం చేయాలి అననేసి అన్నారటండి. అప్పుడు హిమవంతుడు తనకు ఎనకాల ఏంటి అలా ఒక అమ్మాయిని పుట్టింటికి ఇస్తున్నప్పుడు ఏమేమి తన గురించి మనము ఎట్లా ఆరాధిస్తామో అలాగే హిమవంతులు గారు అలే ఆహ్, ప్రతి ఒక్కటి ఎనకాల నుంచి ఆరా తీశారటండి. కానీ అప్పుడు ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న తర్వాత ఇక వాళ్ళ తరపున వచ్చిన హిమవంతుని తరపున వచ్చి పర్వతాలు శేషాచలం, అరుణాచలం అనే పర్వతాలట. ఆ తర్వాత అడవులు, క్రూర మృగాలు, ఇంకా నదులకు భర్తలు సముద్రాలు అలా వాళ్ళ యొక్క ప్రతి ఒక్కళ్ళు గూడా ఆ కళ్యాణానికి హాజరు కావడానికి బయలుదేరారట. ఇంకా వచ్చేసి ఆ వెనకాల నుంచి చెప్పాలంటే ఇప్పుడు శివుడికి మొత్తం విష్ణు, బ్రహ్మ వీళ్ళంతా దేవాదేవతాదులు ఆయన తరపునైతే బయలుదేరారట. ఇక ఈ విషయం మేనకాదేవి గారికి తెలియదట.
ఏమిటి అంటే ఎలా ఉంటాడో అల్లుడనేసైతే తెలియదు. ఏమీ తెలియదు అననేసి అంటున్నారు. అన్నాక ఇక అందరూ బయలుదేరి వస్తుంటే ఇక తల్లిదండ్రులైతే ఒప్పుకున్నారు వాళ్ళ పెళ్ళికి. ఇగ ఒప్పుకున్నాక మరి కళ్యాణం అయితే జరగాలి గదా! అలా వస్తున్నప్పుడు అందరూ కైలాసానికి బయలుదేరారట. అప్పుడు అక్కడ మేనకాదేవి అక్కడ ముందల నిలబడి మా అల్లుడు ఎలా ఉంటాడు అనని చూస్తుందట. ఆ ముందల నుంచి ఫస్ట్ అయితే ఒక హ్మ్. యముడొస్తున్నాడట. ఆ యముడిని చూసి తనేనా అంటే తను గాదమ్మా అననన్నారట. ఆ తర్వాత చంద్రుడిని చూసి పిలిచినా గాని తను గూడా కాదు అన్నాడట. ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి మనం ఆహ్, శ్రీరాముడిని చూపిచ్చారట. ఆ తర్వాత ఇంకా బ్రహ్మను చూపించారట. తను ఎవ్వరు కాదు అనన్నాడు. అసలు స్వామి వచ్చి మన శివయ్య ఎప్పుడైతే వస్తున్నాడో, ఆ నాట్యం చేస్తూ, ఆ ఒంటికి విభూది రాసుకొని, ఆ తోలు నడుముకు కట్టుకొని, ఆ మెడలో పామును ధరించి వస్తున్న తనని జూసి తను ఏమీ అడగలేదట. కానీ అప్పుడు నారదుల వారి పక్క నుండి "అమ్మ అతనే మీ అల్లుడు" అని చెప్పాడట. ఇక ఇక మేనకాదేవి అస్సలు ఒప్పుకోలేదటండి. "ఏంటిది? ఈ పెళ్లి నాకిష్టం లేదు. తనేంటి నా అల్లుడేంటి" అని అన్నదట. అప్పుడు పార్వతీదేవి వారు తన గురించి చెప్తూ, "అమ్మ తను ఎలాంటివాడు" అనేసి ప్రతి ఒక్క విషయాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాకనే ఆ తర్వాత ఆమెని మనసు మార్చి ఈ పెళ్ళినైతే చాలా ఘనంగా చేశారటండి. ఆ తర్వాత ఇలా మన పార్వతీదేవి, శివయ్య కళ్యాణం అయితే జరిగింది. ఇక మన మండపానికైతే ఇప్పుడు మన గుడికైతే వచ్చేసి గణపతి పూజ అయితే మొదలుపెట్టారు. గణపతి పూజ స్టార్ట్ చేశాక మనము పసుపు, కుంకుమ అన్నీ దగ్గర పెట్టుకొని మనం పసుపు గణపతిని చేసుకుంటూ ఆచమనీయం జేయటం, అన్నీ చేస్తూ నైవేద్యం పెట్టటం, పూలు అలంకరించటం అన్నీ ఒక తీరుగా మొత్తం చేశారండి. నెక్స్ట్ వచ్చేసి ఈ అయ్యగారైతే అందరు తల మీద అక్షితలు వేస్తున్నారు. ఆ తర్వాత అందరి మీద గూడా వేశారు. ఆ తర్వాత పటానికి అలంకారం జేశారు. ఇంకా ప్రతి ఒక్క విషయాన్ని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారండి. కానీ ఇక్కడ కన్యాదానం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు అమ్మవారి తరపునే ఉంటారటండి. ఎందుకంటే మన శివయ్య తరపున ఎవ్వరు రారట. ఆహ్, ఏమన్నా పార్వతమ్మ వారి తరపునే వస్తారట. ఎందుకంటే కన్యాదాన ఫలం అంత గొప్పది అనేసి అందుకే వచ్చిన వారంతా మన పార్వతమ్మ తరపునే వస్తారటండి. ఆమె 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 వంతు వరకే అది జరుగుతుందట. ఎవ్వరి వంతు అది జరగదట. అలా అలాగా ఈ కళ్యాణాన్నయితే మొదలుపెట్టేశారు. ప్రతి ఒక్కరి మీద ఇలా నీళ్లు చల్లుతూ అందరిని ఆశీర్వదిస్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఈసారి గుడిగా మన బాధ్యతలు తీసుకున్నారో మాకెళ్ళి మా సైడయితే బుష్‌వెల్లి వెంకటరెడ్డి గారు ఈసారైతే చైర్మన్‌గా గుడి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వాళ్ళందరికీ కంకణాలు కడుతూ, వాళ్ళ గోత్రనామాలు చదివిపిస్తూ, కమిటీ మెంబర్లు చాలామందే ఉన్నారు కానీ వాళ్ళక్కడికి ఎవరు రాలేదు. కొంతమందే వచ్చారు. వాళ్ళెవరికి అన్నీ కంకణాలు కట్టి వాళ్ళ పేర్లను చేశారు. ఆ తర్వాత పీటల మీదైతే ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి కూడా ఈ కంకణాలిచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ఈ కంకణాలు ధరించి పూజనైతే ప్రారంభించి జరుగుతూనే ఉంది పూజ. అలా జరిగిన తర్వాత మరి ఇప్పుడైతే కళ్యాణానికి మరి మనకు ఇక్కడ కళ్యాణానికి గూడా ఎవరైతే కట్నం ఉంటది గదండీ! కట్నం గూడా మనం పెట్టొచ్చండి. లక్షలు లక్షలు కట్నం ఇవ్వాల్సిన పని లేదు. అమ్మవారి మనసులో తలుచుకొని రూ. 5, రూ. 2 ఎవరికి చేతనైనంత వారు అమ్మవారికి కన్యాదానం జేయవచ్చు. ప్రతి ఒక్కళ్ళు గూడా కన్యాదానం జేశారండి. వాళ్ళు తెచ్చుకున్న దాంట్లో వాళ్ళకిచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ అయితే అమ్మవారికి బాసింగం కడుతున్నారు ఇద్దరికి. ఇక పెళ్లి కూతుర్ని చేసే టైం అయింది. ఇద్దరిని చెరొక బాసింగం కట్టారండి. చూసారు గదండీ! ఎంత ముద్దుగా బాసింగం కడితే ఎంత ముద్దుగా ఉంటారో ఇద్దరు. దేవతల కళ్యాణం మన లోక కళ్యాణం కోసమేనటండి.
అందుకే ప్రతి కళ్యాణం ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటామండి? మనందరం సుఖంగా, సంతోషంగా ఉండాలి. పాడి పంటలు బాగా పండాలనే ఆలోచనతోటే మనమైతే ఈ కళ్యాణాన్ని జరుపుకుంటాము. ఎంతమందండి మాకైతే 12, 1:30 అయిందాక గూడా ఇలానే క్లౌడ్ ఉంటదండి. చుట్టుపక్కల నుంచి నైట్ జాగారం జేయడానికి, ఈ కళ్యాణం జూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. ఆ కళ్యాణం చూడటానికి. అది ఎంత రాత్రైనా గానీ ఆటోలు కట్టుకొని వచ్చి మరి ఈ కళ్యాణాన్ని చూసి, ఆ కళ్యాణం యొక్క విశేషతను తెలుసుకొని, ప్రతి ఒక్క దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అసలంత బాగా చూసారు గదా! ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆహ్, ఆ తర్వాత వాళ్ళ దగ్గరున్న అక్షితలుంటాయి గదండీ! అవన్నీ తీసుకొని తలంబ్రాలు కూడా తీసుకొస్తారండి. ఆ దేవునికి మన తరపున తలంబ్రాలు కూడా తీసుకొస్తారు ప్రతి ఒక్కళ్ళు. తలంబ్రాలు తీసుకొచ్చి అక్కడ దేవుని ముందర సమర్పిస్తారు. వారి చేతితోటే అక్కడ వాళ్ళకు ఇస్తారు. లాస్ట్‌కి అది జరుగుతుంది. అలా ఇకనైతే వాళ్ళకైతే జంజం వేసే సమయమైతే ఆసన్నమైందండి. మన శివుడికి జంజం వేయాలి. ఆ జంజాన్ని గూడా ఆయనకు ధరింపజేశారు. ఆహ్, ఇప్పుడు అందరికి చూపిస్తూ కళ్ళకద్దుకోమని జెప్పేసి ఆ జంజాన్నయితే మన శివయ్యకైతే హ్మ్. ధరింపజేశారు. ప్రతి ఒక్క దానికి ఒక కథ ఉందండి. నాకు తెలిసిన దాంట్లో నేనైతే చెప్పాను. ప్రతి దానికి ఒక కథ ఉంది. ఇప్పుడు నాకైతే ఆ కళ్యాణం గురించి కొంచెం అయితే తెలిసినట్టు నేను చెప్పాను. ఆ అమ్మవారి కళ్యాణం ఎలా జరుగుతుంది, ఏంది అనేసి. నాకు తెలిసిన దాన్ని చెప్పడం అయితే నా బాధ్యత. అందుకే చెప్పాను. ఆ తర్వాత హ్మ్. పటానికి కూడా అలంకారం చేశారు. చూసారు గదా! ఇప్పుడు మళ్ళీ జంధ్యం వేస్తున్నారు. అది ఈ ప్రతి ఒక్కరు చూసి తరించండి. తండ్రి హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ అసలు ఎంత గట్టిగా చెప్తున్నారో అసలు అంత బాగా చెప్తున్నారండి. ఆ తర్వాత వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకుంటున్నారు. నమస్కారం చేస్తూ తండ్రి అని చెప్తున్నారు. ఈ పెద్దయ్య గారైతే ప్రతిదానికి చెప్తున్నారు. ఆహ్, కళ్యాణం ఇలా జరిగింది పార్వతీదేవిది అనేసి. ఆయన చెప్తున్న ప్రతి ఒక్క వివరాన్నయితే గణపతి పూజ ఎందుకు చేస్తాము? ఆదిదేవుడు గదా! అననేసి దాని యొక్క వివరం, అర్థం అన్నీ చెప్తున్నారు. చూసారు గదా! ఎంత బాగా చెప్తున్నారో. ఇదంతా గూడా అసలు నిజంగా ఎంతసేపు జూషినా నా మనసుకైతే అంత బాగా అనిపిచ్చిందండి. చూస్తున్నంత సేపు అసలు అలా చూడాలనిపిచ్చింది. వాళ్ళ యొక్క గోత్రనామాలు చెబుతూ అన్నీ చేశారండి. ఇక కన్యాదానం టైంకొచ్చేసరికి మన కన్యాదానం పైసలైతే ఇప్పుడు మనము ఇయ్యాల్సి ప్రతి ఒక్కళ్ళు గూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఆ కళ్యాణం యొక్క పైసలైతే అందరి దగ్గర తీసుకున్నారు. తీసుకొని వాళ్ళకైతే అక్కడ దేవుడి ముందల ఆమె కట్నం కింద మనమైతే ఎంత ఇచ్చినా తక్కువే గదా! ఆమెకు మనం కట్నం ఇస్తామా చెప్పండి? కానీ అదొక తంతు. అది మనం చేయవలసిందేనండి ఆ తంతుని. మనం ఎట్లా మన ఆడపిల్లని ఎలా సాగనంపుతామో అలానే ఈ అమ్మవారిని గూడా మనం సాగనంపాలనేసి అనేది మన ఉద్దేశ్యం అండి. అంతే. ఇప్పుడొచ్చేసి ఆ కన్యాదానం పైసలందరి దగ్గర తీసుకుంటారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేసి చాలా అధిక పైసలన్నీ ఎలా ఇవ్వాలి, ఏంటి అనేసి తీసుకుంటున్నారండి అన్నీ గూడా. ఇక అక్కడ యొక్క కలశముని అక్కడ స్థాపించి, చేసి, దానికి గూడా పూజలు చేసి, పటం బెట్టి, ఆ పటానికి కూడా చాలా విశేషంగా చేశారండి ప్రతి ఒక్క దానికి. పీటల మీద కూర్చున్న దంపతులే వాళ్ళకి పుస్తెను మరి ఇంకా బట్టలు గూడా తీసుకొస్తారండి. వాళ్ళే తీసుకొస్తారు. పూజా సామాను గూడా వాళ్ళు రాసిస్తే తీసుకొచ్చుకోవాలి. ఆ తర్వాత మీ గోత్రనామాలు చెప్పమనేసి ప్రతి ఒక్కళ్ళని ఒక్కొక్క తీరుగా అడుగుతున్నారు. వాళ్ళు వాళ్ళ గోత్రనామాలు చెబుతూ మేము ఆ తర్వాత అందరిని గూడా మీ గోత్రనామాలు మనసులో చెప్పుకొని, మీ ఇంటి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని, మీరు మనసులో తలుచుకోండి అనేసి చెప్పారు. ఇప్పుడైతే మన అయ్యగారు ఏంటి అనేది ఈ కన్యాదానం ఎలా చేయాలి? ఏంటి? ఎందుకు చేస్తారు? దాని యొక్క విశేషం ఏంటి? ఈ కన్యాదానం యొక్క ఫలితం ఏంటి? ఇది ఎందుకు చేస్తారు? అసలు కళ్యాణం ఎందుకు చేస్తారు? ఈ శివపార్వతుల కళ్యాణం గురించి ప్రతి ఒక్క విషయాన్ని మనకైతే తెలియజేస్తున్నారు.
ఇదంతా నేను రికార్డ్ చేయడానికి పక్కన వాయిస్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. అందుకే అనేసి నేనైతే మామూలుగా ఇలా చెప్పేస్తున్నాను. ప్రతి విశేషాన్ని అలా చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే మన హ్మ్, వీళ్ళు ఎప్పటినుంచో వీళ్ళు అర్చకత్వం చేస్తున్నవారు. అందుకే వీళ్ళు ప్రతి ఒక్క దాన్ని గూడా చాలా బాగా మనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆహ్, వేద పాఠశాలలో జరిగిన వాళ్ళు ఎంత నేర్చుకున్నారో అంత మనకైతే ఇక్కడైతే అంత బాగా చెప్తుంటారండి. ఇక వచ్చేసి చెప్పాను గదండీ! మన అమ్మవారికి కన్యాదానం కోసమని పైసలు తీసుకుంటారనేసి. మనమేం లక్షలు లక్షలు కట్నం ఇయ్యాల్సిన పని లేదు. మన ఆడపిల్ల అని అనుకుని మన చేతిలో ఉన్నంత 5, 10, 15, 20, 30, 45, 50 మీకు చేతనైతే 500 గూడా ఇవ్వచ్చు. అది మన ఇష్టము. ఎంత ఇచ్చినా ఆ కళ్యాణం కోసం అనేసి వాళ్ళైతే తీసుకొని ఆ దేవతకు ముందు సమర్పిస్తారండి ఖచ్చితంగా. దాని గురించైతే ప్రతి ఒక్కరు చూసారు గదా! అసలందరూ అక్కడసలు ఎంత సందడిగా ఉందంటే నైట్ గదా! ఎంత భయమేస్తదో అని అనుకున్నాం. కానీ అసలు ఆ కళ్యాణం జరుగుతున్నంత సేపు అంత బాగా అసలు ఏదో మామూలుగా మనం ఓ ఫంక్షన్ హాల్‌కి పోయినట్టే అనిపించిందండి. అంత బాగా సందడి చేశారు అక్కడ. ఆ యొక్క దేవుడి పాటలు పాడుకుంటూ అంత బాగా చేశారండి. అంత విశేషంగా జరిగిపోయింది ఆ కళ్యాణము. ప్రతి ఒక్కరి దగ్గరనైతే కన్యాదానం పైసలైతే ప్రతి ఒక్కరు అందరూ చూసారు గదండీ! ఆ అమ్మవారికి సమర్పించుకున్నారు. ఎవరికి చేతనైనంత వాళ్ళు. నిజంగా ఒక ఆడపిల్లకి కట్నం ఇయ్యటం అనేది మామూలు విషయం అయితే కాదండి. అది మనకు చేతనైనంత ఇవ్వటం అంటే అది గూడా గొప్ప విశేషమే. అంత బాగా అందరి దగ్గరనైతే ఆ డబ్బులనైతే తీసేసుకొని మన అమ్మవారికైతే అక్కడనైతే సమర్పించేస్తున్నారండి. చూసారు గదండీ! వారి చేతితో వారే ఇవ్వాలని వాళ్ళ ఆశ. ఎంత దూరంలో ఉన్నా అనేసి నేనే దగ్గరకొస్తాను. మీరు ప్రతి ఒక్కరు ఏమి బాధపడకండి. అందరి దగ్గర నుంచి నేనే తీసుకుంటాను అని అనేసి అన్నారు. అన్ని పైసలైతే వసూలు చేశారు. మా ఎనకాల ఒక ఆవిడ అప్పటికప్పుడు నేనిస్తాననేసి అనేసరికల్లా మేమైతే వెనకాల నుంచి ఆ డబ్బుల్ని మీకెందుకు దేవుడి దగ్గర చేర్చే బాధ్యత మాది అనేసి మేమైతే ఆ డబ్బులనైతే అక్కడికైతే తీసుకెళ్ళిపోయాము. ఆ తర్వాత ఇక మిగతాదంతైతే నడిపించాల్సినంత టైం అయితే వచ్చేసింది. ప్రతి మంత్రాన్ని జపిస్తూ, ఆ మంత్రం యొక్క అర్థాన్ని చెబుతూ ఎంత బాగా చేస్తున్నారంటే అసలు నిజంగా ఆ నలుగురు కలిసి ఒకటేసారి ఆ మంత్రాన్ని జపిస్తే ఎలా ఉంటది చెప్పండి? అసలు మోగిపోయిందండి అసలు గుడైతే. అంత బాగా జరుగుతుంది అసలు అక్కడ ఆ కళ్యాణము. అసలంత విశేషంగా జరిగిందండి. ప్రతిసారి మా గుళ్ళో ఇలాగే జరుగుతుందండి. ఇది నైట్ కళ్యాణం గదా! 12 కాంచి మొదలుపెడతారు. ఆ తర్వాత అక్కడైతే భజనలు అవన్నీ మొదలవుతాయండి. 7 దగ్గర నుంచి భజనలైతే మొదలుపెడతాయి. ఇక జీలకర్ర బెల్లం పెట్టాల్సిన టైం అయితే ఆసన్నమయ్యింది. చూసారు గదా! అమ్మవారికి ఇద్దరికీ జీలకర్ర బెల్లం అయితే ఇక పెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది. చూడండి ఇదే శుభముహూర్తం అనేసి అందరూ చూస్తున్నారు గదా! ఇదిగోండి మనమైతే ఆ జీలకర్ర బెల్లం విశేషాన్నయితే మనం కళ్ళకద్దుకొని దేవుడా మమ్మల్ని అందరిని చల్లగా చూడు, ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదించు అని అనేసి అమ్మవారికి, అయ్యగారికి అయితే అమ్మవారి చేతిని ముట్టుకుంటూ అయ్యవారి తల మీద జీలకర్ర బెల్లం, అయ్యవారి చేతికి అది ఆ జీలకర్ర బెల్లం తాకిచ్చి అమ్మవారి తలపై ఆ జీలకర్ర బెల్లాన్నయితే పెట్టారండి. బయట ఎవ్వరి పెళ్లి జరిగినా, ప్రేమ పెళ్లి జరిగినా పెద్దల ఆశీర్వాదం లేనిదైతే జరగదు గదండీ! అలాగే మన శివపార్వతుల పెళ్లి గూడా పెద్దల ఆశీర్వాదంతో పాటే జరిగింది. అది ఒక లోక కళ్యాణం కోసం జరిగింది. మనం ఎంత కష్టపడి మన అమ్మానాన్నలని ఎలా ఒప్పిస్తారో, వాళ్ళు కూడా ఆ దేవతలు కూడా వాళ్ళ అమ్మానాన్నలని ఒప్పించి మరి ఈ పెళ్లి చేసుకున్నారు. అది ఈ ప్రేమ కథ మనకైతే తెలిసిన వరకైతే ఇదే నాకు తెలిసిన వరకు. వాళ్ళైతే తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఇప్పుడు అందరు తల్లిదండ్రులు గూడా ఒప్పుకుంటున్నారు.
ఇక జీలకర్ర బెల్లం అయింది గదా! తనైతే జీలకర్ర బెల్లం వేసి దేవుని యొక్క ఆశీర్వాదము ఆ అయ్యవారైతే తండ్రి ఇది అంతా నీదే దయ అంటూ అలా చేస్తున్నారండి. చూస్తున్నారు గదా! ఆ శతకోపానికి కూడా కొంచెం జీలకర్ర బెల్లం పెట్టేసి అక్షింతలతోటి ఆ జీలకర్ర బెల్లాన్నయితే గట్టిగా చేయితోటి అదిమేశారు. మాకైతే అన్నదానం గూడా జరుగుతుందండి. ఇది కళ్యాణం రాత్రి జరుగుతుంది గాబట్టి నైవేద్యాలు అన్నదానం అయితే తెల్లారి ఎందుకంటే తలంబ్రాలు పడ్డాక తెల్లవారాకనే మాకు అన్నదానం జరిగిందండి. అన్నదానం జరిగి ఊరేగింపు గూడా చాలా బాగా దేవుణ్ణి ఊరేగించారు. దేవుణ్ణి ఎందుకు ఊరేగిస్తారు అననంటే ప్రతి ఒక్క ఇంటి ఎలా ఉంది ఆయన తిరిగి తిరిగి చూస్తారట. అందుకే కళ్యాణం తరువాత అది సీతారాముల కళ్యాణమే కానీ, శివయ్య కళ్యాణమే గాని, అందుకే ఆయన ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఎలా ఉంది? ఎలా ఉందనేసి కనుక్కుంటారండి. అన్నదానం గూడా చాలా బాగా జరుగుతుందండి. ఎవరికి చేతనైనంత వాళ్ళు 25 కేజీల బియ్యమే గానీ, కూరగాయలే కానీ, నూనె కానీ ప్రతి ఒక్కటి ఇస్తారండి. చింతపండు, బియ్యం ఇంకా దేనికైతే ఏమేమి కావాలనో ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళు పైసలిచ్చి చందాల రూపంలో రాస్తారు. ఇచ్చేవారు నూనె క్యాన్‌లతో సహా ఇస్తారు. ఆ తర్వాత చూసారు గదా! అందరూ తాళిబొట్టుకైతే దండం పెట్టుకుంటున్నారండి. తాళి ప్రతి ఒక్కరి దగ్గరికి వాళ్ళ వరకు వచ్చిందండి. వాళ్ళ వరకు ఆ తాళిని చూపిస్తూ దండం పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. చూసారు గదా! అలా అగో అలా తాళిని చూపిస్తున్నారు. మనకైతే అమ్ మేనమామ తీసుకొస్తాడు గదండీ! మనకు తాళిబొట్టుని మేనమామ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి దగ్గర గూడా అలా చేతితో అద్దిస్తూ చూసుకొని చేయమని చెప్తారు గదా! అదే విధంగా అయ్యగారు అమ్మవారి తాళిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని పీటల మీద కూర్చున్న వాళ్ళని అలా అలా వేస్తూ అలా చేయమని చెప్పారండి. వాళ్ళ వరకు చేశారు. మనకు ఆ తర్వాత ఆ తాళిని చూపిచ్చారు. చూసారు కదా! ఇప్పుడైతే హారతినిస్తున్నారు. హారతి ఇచ్చేటప్పుడు కూడా హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ చాలా గట్టిగా ధ్వనులు చేస్తూ ఉన్నారండి. ఆ తర్వాత నీళ్ళతోటి ఆ హారతిని అర్పించారు. చూసారు గదా! తనకిచ్చాకనే మనకైతే ఆ హారతిని చూపిస్తారు. మీరు గూడా ఆ హారతిని తీసుకొని తరించండి. చూసారు గదా! అందరం హారతి తీసుకున్నామండి. హారతిని తీసుకున్నప్పుడు అయితే గట్టిగా హరహర మహాదేవ అనుకుంటూ అందరూ ఆ హారతిని తీసుకొని ప్రతి ఒక్కళ్ళకి చూపిస్తూ అందరూ తీసుకోండమ్మా అని చెప్తూ 4 దిక్కుల తిప్పుతున్నారు ఆ హారతినైతే. మా దగ్గర కనకదుర్గమ్మ అమ్మవారికి కూడా చాలా చూడండి ఆ తాళిబొట్టు అమ్మవారికి ధరింపజేసే సమయం అయితే ఆసన్నమైంది. జీలకర్ర బెల్లం అయిపోయింది. బాషింగాలు అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి గదా! ఇది చూడండి ఇప్పుడైతే తాళిబొట్టునైతే అందరికీ చూపిస్తూ అమ్మ ఇక సమయం అయితే ఆసన్నమైంది. ఈ ఈ ఈ తాళిబొట్టును మన శివుడు పార్వతీదేవికి ఇక అలంకరించే అంత సమయం అయితే వచ్చేసింది. ఇక వారికైతే ఆ తాళిబొట్టునైతే అమ్మవారికి శివయ్య చెయ్యి ఇలా అంటించి ఆ తర్వాత అమ్మవారికి అలంకరింపజేశారు. ఆ తాళిబొట్టుకి పసుపు, కుంకుమ అన్నీ అయితే పెడతారు. మన కళ్యాణంలో ఎలా తాళిబొట్టు ఎలా పెడతారో అలాగే ఇప్పుడు గూడా అమ్మవారికి అలా తాళిబొట్టుతోటైతే అలా అలంకరించారు. ఆ స్వామి అయితే అమ్మ అని అన్నట్టు తన కాళ్ళ మీద పడిపోతూ ప్రతిసారి అలా చేస్తున్నారండి. అది ఏం జరిగినా అది నీదే అమ్మ అన్నట్టు ఏదన్నా ఉంటే తప్పుంటే నన్ను క్షమించు అన్నట్టు అన్నారు. ఇక అమ్మవారికి తలంబ్రాలు అక్కడ ఇచ్చేవారు ఇచ్చేసి మంగళారతి పాడే టైం అయితే వచ్చేసింది. ఆ అమ్మవారికి మంగళారతి కూడా పాడేశారండి. మంగళారతి పాడాకనే ఒక్కొక్కళ్ళు వెళ్ళేసి తలంబ్రాల బియ్యం తీసుకెళ్ళి భార్య, భర్త ఇద్దరు కలిసి ఆ తలంబ్రాల బియ్యాన్నయితే ఆ దేవుడికి అక్కడ సమర్పించారు. ఆ కలశం దగ్గరనైతే సమర్పించారు. మీరైతే ఏమి కంగారు పడకండి. ఇంతసేపు చూసారు గదా! ఇక మీదట ఇప్పుడు గూడా చూడండి.
మీరు అప్పుడే వెళ్ళిపోకండి. చాలా వరకు లేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా కళ్యాణం అయితే ఇంకా టైం ఉంది. తొందరపడొద్దు. అసలు తంతు ఇప్పుడే మొదలవుతుంది అన్నట్టు స్టార్ట్ జేశారండి. అయ్యవారిని, అమ్మవారిని ఎత్తుకొని ఈ ఎంత బాగా నాట్యం జేశారంటే అసలు నిజంగా అండి. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. అసలు ఎంత బాగా నాట్యం జేశారోనండి. అయ్యవారు, అమ్మవారు నాట్యం జేస్తుంటేనైతే చాలా బాగా అనిపించింది. నిజంగా శివపార్వతులే అలా నాట్యం చేస్తున్నారా అన్నంత బాగుంది. ఒకళ్ళు స్వామిని ఎత్తుకున్నారు. ఒకళ్ళేమో మనం అమ్మవారిని ఎత్తుకున్నారు. ఎత్తుకొనేసి ఆ నాట్యాన్ని జేశారు. నాట్యాన్ని జేస్తున్నంత సేపు చాలా బాగా అనిపిచ్చింది. తర్వాత వచ్చేసి చాలా వరకు అక్కడ తలంబ్రాల బియ్యము ఇచ్చారు గదా! కొంతమంది ఇంకా వెనకాల ఉండిపోయారట. వాళ్ళు మాయి కూడా సమర్పించండి స్వామికి అనేసారు. ఆ తర్వాత మన చైర్మన్ గారైన భూషపల్లి వెంకరెడ్డి గారు మాట్లాడుతూ ఒకప్పుడు నంద్యాల ధర్మారెడ్డి గారు, ఆహ్, కిష్టిపాటి శంభిరెడ్డి గారు ఇదొక ఈ గుడిని ఎలా చూసుకున్నారు. ఈ గుడి కొత్త గుడి. కానీ పాత గుడి కార్యక్రమాలు మాత్రం చాలా బాగా జరిపిచ్చేవారు. వాళ్ళిద్దరు పూనుకొని ఇప్పుడు మనం గూడా అందరం ఒక చేయ్యాలని చెప్పారు. ఆ ధర్మారెడ్డి గారైనటువంటి మా మామయ్య గారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో ఎంతమందొచ్చినా రాకున్నా కళ్యాణానికి వాళ్ళే పులిహోర అన్నీ చేసుకొని వెళ్ళేవారట. కళ్యాణం దగ్గరుండి అన్నీ జరిపిచ్చేవారట. అప్పట్లో గుడికి ఎవ్వరు సరిగ్గా రాకపోయేది. 20 మందే వచ్చేది. చాలా వరకు రాకపోయేది అని జెప్పారు. కానీ ఇప్పుడు మనందరి గుడికి నైవేద్యానికి మనమైతే అందరు తలా ఒక చెయ్యెయ్యాలి. ఖచ్చితంగా ఇంటికి 2000 ఇవ్వండి అననేసి చెప్తున్నారు. మన బాధ్యత ప్రకారం మనం చేయాలి అననేసి తన యొక్క ఉద్దేశాన్ని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడైతేనే అందరూ వినగలుగుతారు. ఇక అమ్మవారికైతే హారతిచ్చే టైం అయితే అవుతుంది. ఆ హారతిని గూడా అందరూ ఇచ్చారు. అందరూ హారతిని తీసుకోమనేసి చెప్తున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ, గోవింద గోవింద అంటూ అంత బాగా చేశారు. చూసారు గదా! అందరూ కూర్చోండి. వాళ్ళని ఆత్మ ప్రదక్షిణ చేయమని చెప్పారు. ఉన్న చోటనే మీరుండి ఆత్మ ప్రదక్షిణ చేయండి. కుడివైపు నుంచి 3 సార్లు తిరిగి ఆ స్వామిని స్మరిస్తూ దండం పెట్టుకోండి అననేసి చెప్పారు. ఇంకా ఆ దేవుడినైతే ఇక అందరూ లేస్తున్నారండి. చెప్పాను గదా! ఇప్పుడు అయ్యవారిని ఒకళ్ళు, అమ్మవారిని ఒకళ్ళు ఎత్తుకొని అదొక పద్ధతిలో నాట్యం చేశారు. వాళ్ళిద్దరు నాట్యం చేస్తున్నట్టు చూసారు గదా! ఫస్ట్ అయితే ఊరేగింపు చేయటానికో ఏమో బయటికి తీసుకెళ్లారు. అంటే ఊరేగింపు అంటే ఊరేగింపు గాదు. మనం గుళ్ళో అమ్మవారిని తోలే సమయం అయితే అయిపోయింది. అప్పటి వరకు మాకైతే సరిగ్గా దర్శనం కూడా జరగలేదు. దగ్గర నుంచి చూసుకున్నట్టు లేదు. అందరం అయితే అలా దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాము. తండ్రి అందరికీ అంతా మంచి కలిగేట్టు చూడు. అందరిలో మనల్ని ఉంచేటట్టు చూడమనేసి అందరం దండం పెట్టుకున్నామండి. ఆ తర్వాత గుడి చుట్టూ స్వామివారిని తిప్పి తీసుకొచ్చి మళ్ళీ అదే గుడిలో ఆయన్నైతే తోలారండి. ఆయన్నైతే తోలడానికైతే సిద్ధమయ్యారు. మేళతాళాలతోటి తీసుకొచ్చి మళ్ళీ గుడికి ప్రదక్షిణ చేసి తీసుకొచ్చి అయితే గుడిలో తోలేశారు. గుడిలో తోలే ముందల నాట్యం చేశారండి. ఆ నాట్యం కూడా చూడడానికి ఎంత బాగుందంటే చాలా బాగా అనిపించింది. నాట్యం చేస్తున్నంత సేపు చూడాలనిపించింది. మంచిగా చేశారు చూడండి. నేను మా చిన్నప్పుడు గుడిలో ఉన్నప్పుడు నేను చూశానండి. ఆ తర్వాత మేము కాలేజ్ చదువుకునేటప్పుడైతే ఇదంతా చూడలేదు. అప్పుడు శ్రీరామనవమి అప్పుడు రాముల వారిని అలా చేశారు చూసారా? సన్నాయి మేళంతోటి చేస్తూ అది ఎంత బాగా చేస్తున్నారో అలా చాలా సేపు చేశారు. అందరూ చప్పట్లు కొడుతూ చూస్తున్నారు. నిజంగా అమ్మవారు, అయ్యవారే చేస్తున్నట్టు అనిపించింది. వాళ్ళిద్దరి బాధ్యతను అయ్యగార్లు, అమ్మవారు తీసుకొని వాళ్ళే చేశారండి. ఎంత బాగా చేస్తున్నారో చూడండి. అంత బాగా చేశారు. ఆ తర్వాత అయితే ఆ స్వామివారి దిష్టి తీసేశారండి ఆ స్వామికి. దిష్టి తీసేసి స్వామివారినైతే ఆ గుళ్ళోకైతే తీసుకెళ్ళి ఆ గుళ్ళోనైతే ఆ స్వామివారినైతే మళ్ళీ తిరిగి ప్రతిష్టాపన చేసేసారు లోపల.
నెక్స్ట్ అన్నదానానికి నెక్స్ట్ డే చేస్తానని చెప్పాను కదండీ! ఎందుకంటే శివరాత్రి రోజు ఎవరు కూడా అందరూ ఉపవాసాలుంటారు. అన్ని తలంబ్రాల బియ్యం, ఒడిబియ్యము ఆహ్, తలంబ్రాల బియ్యము ఒడిబియ్యం వండుతాం గదా! అలా నెక్స్ట్ డే అయితే అమ్మవారికి ఒడిబియ్యం వండి అన్నదానం చేస్తారండి. ఎక్కడెక్కడి నుంచో మాకైతే అక్కడైతే తేడా అయితే ఏం లేదు. అందరూ వచ్చేసి భోజనం చేయండి అననేసి చెప్పారు. అన్నదానం అంత మంచి కార్యక్రమం ఇంకోటైతే ఉండదు. అంత బాగా జరుగుతుంది. కార్యక్రమంలో అన్ని రకాల కూరగాయలు, పచ్చళ్ళు అన్నీ పెడతారండి. పులిహోర, రవ్వ కేసరి అదే అన్నీ ప్రతి ఒక్కటి పెడతారు. మజ్జిగతో సహా తిన్నవారికి తిన్నంత. నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు గదా! అందుకే ఆ దేవుడి యొక్క నైవేద్యం ఎవ్వరైనా స్వీకరించొచ్చు అననేది దాని అర్థము. చాలా సేపయితే నాట్యం చేశారండి వీళ్ళైతే నిజంగా అసలు అంత ఓపికగా నిజంగా చూడండి ఎంత బాగా ఉందో. ఇప్పుడైతే దిష్టి తీసేసి ఆ స్వామివారినైతే లోపలికైతే పంపించేశారు. ఆ సన్నాయి మేళంతోటే దిష్టి తీస్తారట. ఆ దిష్టి తీసేసి ఆ దేవుడినైతే లోపలికి పంపించేశారు. దిష్టి తీసినంత చూడండి ఎంత బాగా దిష్టి తీస్తున్నారో అసలు ఆ డబ్బులు తీసుకొని డబ్బులతోటైతే దిష్టి తీస్తారట. ఆ తర్వాతనేమో దిష్టి తీసిన తర్వాత ఆ దిష్టి పైసలు వాళ్ళకి మేళం వాళ్ళకి ఇస్తారట. ఎప్పుడైనా ప్రతి పెళ్ళిలో జరిగేదే. తిరిగైతే ఆ దేవుని ఆ శివాలయంలోనే తనని తిరిగి ప్రతిష్టాపన చేసేశారు. తిరిగి అక్కడికే వాళ్ళని యథాస్థానానికి వాళ్ళనైతే పంపించేశారు. ఇక చెప్పాను గదా! ఇక అన్నదానం సమయం అయితే ఆసన్నమైంది. అది నెక్స్ట్ ఆ రోజు రాత్రి భజన గూడా జరుగుతుంది. ఎక్కడో ఆర్కెస్ట్రా వాళ్ళని తీసుకొచ్చారండి. వాళ్ళెప్పుడు ప్రతి సంవత్సరం మన గుడికొచ్చి చేస్తారు. నెక్స్ట్ తీర్థప్రసాదాలైతే తీసుకున్నారు. పులిహోర అవైతే పెట్టారు. చాలా వరకు వచ్చారండి. అసలు పూర్తిగా నేను కొంతమంది స్టిల్స్ అడిగాను. వాళ్ళైతే ఇలా ఇచ్చారు. మా వాళ్ళే వీళ్ళంతా. చూసారు గదా! పిల్లలు గూడా అసలు నైట్ ఇంతకు ముందులా ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి టెంపుల్స్ అంటే. అసలు అప్పట్లో వచ్చేవారు గానీ ఇప్పుడు ఎవరొస్తున్నారు. నెక్స్ట్ డే అయితే అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు గదా! అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. అందరు జెంట్స్‌ని ఒక లైన్‌లో, లేడీస్‌ని ఒక లైన్‌లో పెట్టి పంపిస్తున్నారండి. రైస్ అయితే ముందల స్వీట్ పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రసాదం పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ అన్నీ వేసేశారు. అటు సైడ్ అయితే సాంబార్ కౌంటర్ అవన్నీ ఉన్నాయండి. చూసారు కదండీ! మన పెళ్ళిల్లో ఎలా చేస్తారో అలా చేశారండి. అంత బాగా చేశారు. మీకు గనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ అయ్యండి. ఇంతకంటే మంచిగా నేనైతే చూసారు గదా! అన్నీ అయితే పెట్టించుకున్నానండి. మేమైతే మొత్తం అందరైతే చాలా హ్యాపీగా వడ్డిస్తున్నారు. మనము వండిన దాంట్లో కంటే వడ్డిస్తే గూడా ఎంతో పుణ్యం దొరుకుతుందంట. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.